ఓకే, మరి వంటలు పిండి వంటల్లో మామిడెల్లం పులిహోర తయారు చేయడానికి మన స్పెషల్ గెస్ట్ అద్విక రెడీగా ఉంది. మరి మామిడెల్లం పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి అల్లం పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన మామిడెల్లం అరకప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మామిడి అల్లం పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, అద్విక స్టార్ట్ చేద్దామా? యా. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. యా. ఆయిల్, ఓకే మిర్చి, ఓకే, ఎండుమిరపకాయలు, అండ్ దెన్ పోపు దినుసులు. పోపు దినుసులు. ఓకే. సో పోపుని ఏమంటారు కన్నడలో? బేలే. బేలే. ఓహో. ఇది గ్రీన్ చిల్లీ. ఓకే. మెంచిన్కాయ్. 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 ఇది కరివేవు కన్నడలో. కరివేపాకు. అండ్ ఇంగు. ఇంగువ. ఇంగు. ఓకే, వాలేదా కన్నడలో? ఇంగు. ఇంగు. ఓకే, ఒకసారి మిక్స్ చేస్తారా? టర్మరిక్ పౌడర్. పసుపు. సో మీరు మామిడి అల్లం అడిగారు కదా, అంటే ప్రాసెస్లో. సో ఈ స్టేజ్లో మనం తురిమిన మామిడి అల్లం ఇదిగో ఇది ఇలా ఉంటుంది. అవునా? ఇది సేమ్ జింజర్ కా? జింజరే. సో జింజరే మ్యాంగో ఫ్లేవర్ లో. సేమ్ జింజర్. సేమ్ జింజరే. ఓకే. ఓకే, ఇది ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది వదరాజ్ గారు. సో ఎక్కువగా మామిడి అల్లం ఉంటే పచ్చడి అది చేసుకుంటారు కదా. అవును, రోడ్డు పచ్చడి లేదంటే నిలవ పచ్చడి ఎక్కువ పెడుతూ ఉంటారు. అవును. ఇలా పులిహోర అనేది అసలు ఐడియా తట్టదేమో కదా జనరల్ గా చేసుకోవచ్చు అనేది. అవును. మామూలుగా పులిహోరలో ఎక్కడో కొంతమంది చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలా మామిడి అల్లం మొత్తం మామిడల్లంతో. ఓకే, సో బాగుంది శ్రీరామనవమి స్పెషల్ గా. సో ఇది ఎలాగో కాస్త వేగాలి కాబట్టి మేము ఒక చిట్కా చూసేస్తాం ఈలోగా అద్విక. ఓకే, సో ఇక్కడ ఈ మామిడల్లం వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముఖం కాంతిహీనంగా ఉన్నట్లయితే తేనె, పసుపు ఇంకా శనగపిండి ఈ మూడింటిని పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాల పాటు ఉంచుకుని చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తిరిగి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే, ఫ్రై అయిపోయిందా? యా. నెక్స్ట్ సాల్ట్. ఓకే. సో అద్విక ఎలా రావడం జరిగింది తెలుగు ఇండస్ట్రీకి, ఐ మీన్ స్మాల్ స్క్రీన్ కి? ఇట్స్ ఇది ఏం చెప్తాను, బిగ్ జర్నీ. అంటే ఈ మేఘమాల ప్రాజెక్టు ఇట్ వాస్ మెంట్ ఫర్ మీ. ఓకే, ఐ యామ్ మెంట్ టు డూ దిస్. రియల్లీ? ಯಾಕಂದ್ರೆ ಅಂದ್ರೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಯಾಕಂದ್ರೆ కానీ ఈ audition 90 girls gave audition for this thing, and I was the one who got selected for this. Yeah, like they wanted only me. Oh, so అయితే ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నామా? ఫుల్ రైస్. నిమ్మరసం. ఇది పల్లి వేయించింది. ఓకే, మిక్స్ చేయండి. సో అయిపోయిందా? ఇది తీసేసుకోవచ్చా? మనం కంటిన్యూ చేద్దాం డిస్కషన్, ఇంకా చాలా వంటలు ఉన్నాయి కదా. ఓకే, సో అయితే మీకు సినిమాలు సీరియల్ ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తే, మంచి క్యారెక్టర్ వస్తే చేయడానికి రెడీ? పక్కా. సో రెడీ? నైస్. చూడ్డానికి అయితే సేమ్ మన పులిహోర లాగే ఉంది. ఓకే, సో మరి వేడివేడిగా మామిడల్లం పులిహోర రెడీ అయిపోయిందండి. మరి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. మామిడల్లం పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూడండి. మామిడల్లం పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మామిడి అల్లం తురుముకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పసుపు, మామిడల్లం తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, నిమ్మరసం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడల్లం పులిహోర రెడీ.
ఓకే